ఆగస్టు 15కి విడుదలైన ఈ 4 చిత్రాల్లో ఏ సినిమా బెటరో చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 15కి సినిమాల జాతర జరిగింది. పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 సినిమాలు వచ్చేశాయి. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డబల్ స్మార్ట్, ఇంకా కోలీవుడ్ నుంచి చియాన్ విక్రమ్ నటించిన తంగాలాన్, జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కూడా ఆయ్ సినిమాతో వచ్చేశాడు. మరి ఇన్ని సినిమాలు ఉన్నప్పుడు ఏ మూవీకి వెళ్ళాలి అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. అలాంటి కన్ఫ్యూజన్ మీకు లేకుండా ఉండాలంటే ఈ 4 సినిమాలలో ఏ సినిమా బెటరో తెలుసుకుందాం. మిస్టర్ బచ్చన్. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా కథ అందరికీ తెలిసిందే. అజయ్ దేవ్గన్ రైడ్ సినిమాకి రీమేక్గా ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. అయితే కథలో చాలానే మార్పులు చేశారు. ఆ మూవీలో లేని లవ్ ట్రాక్ని మిస్టర్ బచ్చన్లో చూపించారు. ఇంకా హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ కూడా ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్లో సినిమాకి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఎడిటింగ్, బీజిఎం, హరీష్ శంకర్ ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించుకుంది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా తేలిపోయింది. హీరో విలన్ మధ్య ఉండే సంఘర్షణను మెరుగ్గా చూపించలేదు. విలన్ తేలిపోవడం, సినిమాను చుట్టేశారు అనే భావన రావడంతో బచ్చన్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది. డబల్ స్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్గా నిలిచాక డబుల్ స్మార్ట్ మీద అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. మళ్ళీ మ్యాజిక్ చేస్తారని ప్రేక్షకులు అంతా భావించారు. కానీ ఎక్కడో పూరి జగన్నాథ్ మ్యాజిక్ మిస్ అయిన ఫీలింగ్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ సినిమా గ్రాఫ్ని పైకి తీసుకెళ్తే సెకండ్ హాఫ్ మాత్రం దానిని కిందకి లాగుతూ వచ్చింది. డబల్ స్మార్ట్ కూడా సెకండ్ హాఫ్ని చుట్టేశారు అనే భావనే కలుగుతుంది. అలాగే పూరి తీసిన కొన్ని లాజిక్ లేని సీన్స్ కాస్త ఇబ్బంది పెడతాయి. రామ్ పోతినేని ఎనర్జీ, కావ్య తాఫర్ గ్లామర్ బాగానే మెప్పిస్తాయి. కానీ ఓవరాల్గా సినిమాని చూసుకుంటే మాత్రం ఫ్యాన్స్కి నిరాశే మిగులుతుంది. తంగలాన్ సినిమా ఓ భారీ ప్రయోగమనే చెప్పాలి. చియాన్ విక్రమ్కి గత 20 ఏళ్లుగా సరైన సక్సెస్ లేదు. అపరిచితుడు తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేదు చియాన్ విక్రమ్. అయితే విక్రమ్ చేసిన ప్రతి సినిమా కూడా ఆడియన్స్లో హైప్ని క్రియేట్ చేసిన సినిమాలే. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు రీసెంట్గా మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన పొన్నియిన్ సెల్వం సినిమాలు భారీ అంచనాలతో వచ్చినప్పటికీ సరైన సక్సెస్ను అందుకోలేకపోయాయి. అయితే తంగలాన్ విషయానికి వస్తే టెక్నికల్గా తంగలాన్ ఒక బ్రిలియంట్ సినిమా. కానీ కథనంలో ఆడియన్స్ని ఎంగేజ్ చేసే పాయింట్స్ చాలా తక్కువగా కనిపించాయి. బ్రిటిష్ వాళ్ళు బంగారం నిధి కావాలని కోరుకుంటారు. అందుకోసం తంగలాన్ సాయం కోరతారు. ఆ బంగారాన్ని తవ్వేందుకు తంగలాన్ ఒప్పుకుంటాడు. బంగారం కోసం వాళ్ళు చేసే ప్రయాణంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి. వినడానికి కథ బాగానే ఉన్నా చూడాలంటే కాస్త ఓపిక కావాలి. ఎందుకంటే ఇందులో సాగతీత సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రయోగం బాగున్నా ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. కానీ విక్రమ్ ఎఫర్ట్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. కథని ఎంగేజింగ్గా నడిపించే విధానం లోపించినట్టు సినిమా చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. విక్రమ్ గెటప్స్, విక్రమ్ పెర్ఫార్మెన్స్ మినహా సినిమాలో పెద్దగా ఏమీ లేదనే చెప్పుకోవచ్చు. అయితే యావరేజ్ స్టాక్తో ఈ సినిమా థియేటర్స్ వద్ద సందడి చేస్తుంది. థ్రిల్లర్ సినిమాలకు ఉండే ఎంగేజింగ్ పాయింట్స్ అయితే ఈ సినిమాలో మిస్ అయ్యారు డైరెక్టర్. మరొక సినిమా ఆయ్. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ రెండో చిత్రం ఆయ్. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఫుల్ ఆన్ కామెడీ లైన్తో ఈ చిత్రం వచ్చింది. ఇప్పుడున్న పోటీలో ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు అంటే కంటెంట్ మీద వారికున్న నమ్మకం అనే చెప్పాలి. ఈ చిత్రానికి డీసెంట్ టాక్ అయితే వచ్చింది. కామెడీతో గిలిగింతలు పెట్టేశారు. ఒక ప్రేమ కథ, ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా కూడా పోటీలో గట్టిగానే నిలబడింది. అయితే స్టార్ కాస్ట్
యాక్షన్ ఎలిమెంట్స్ వంటివి కాకుండా డీసెంట్ సినిమా చూడాలి అనుకుంటే ఐ మూవీకి వెళ్ళొచ్చు. ఇంకా ఆఖరిగా ఈ 4 సినిమాల్లో మీరు ఒక సినిమా చూడాలి అనుకుంటే మాత్రం మిస్టర్ బచ్చన్ పేరు చెప్పుకోవచ్చు. కానీ ఆశించిన స్థాయిలో అయితే మీరు ఎంటర్టైన్ అవ్వలేరు. ఎందుకంటే దాదాపుగా టాప్ 3 సినిమాలు ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం చుట్టేశారు అనే భావన కలుగుతుంది. దాదాపుగా అక్కడ వచ్చిన ల్యాగ్స్, లాజిక్స్ మిస్ అవ్వడం వంటివి కామన్‌గా కనిపించే అంశాలే ప్రతి సినిమాతో. కానీ ఫ్యామిలీతో కలిసి చూడాలి అనుకుంటే మాత్రం ఆ ఈ సినిమా ఒక బెటర్ చాయిస్ అవుతుంది.